Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే ప్రతి సంవత్సరం నోములు చేసుకున్న టైంలో గుడ్డ కిందికి ఇసుక తీసుకురావడానికి అయితే వాక్ అయితే వెళ్తాం. ఈసారి అలాగే ఇసుక రావడానికి వాగులోకి వెళ్ళాం. ఈసారి నేను నాతో పాటు ఒక బెట్టి లైన్ కూడా వచ్చింది. మా గ్యాంగ్ చూడండి పోతున్నారు ముందుకి వాగులోకి. చూడండి వాటర్ ఎంత బాగున్నాయో. అరే కొంచెం ఇటు పక్కన నుంచి తీసుకొద్దాం రా అంటే వాళ్ళు లోపలికి పోదాం అని అన్నారు. ఇక ఒక యుద్ధం చేసినాం. నీళ్ళకి వెళ్ళి దాటుకుంటూ అటు సైడ్కి పోయి తీసుకొచ్చినాం. ఎవరిదో ప్లేస్లలో నీళ్లు బారేదానికి వెళ్ళి తీసుకురావాలి కదా, అందుకే చాలా లోపలికి వెళ్ళాము. ప్లేస్ లేదురా. చుట్టూరా మొత్తం తుంగ చెట్లు ఉన్నాయి, అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదు. వీడు మా అన్న వాళ్ళ కొడుకు కిక్కు. రే కిక్కు, ఇప్పటికే చూడండి చాలా మంది వచ్చిండ్రు ఆల్రెడీ తీసుకుపోవడానికి. ప్రతిసారి మేము ఎలా చేస్తామో చూపించాలనుకున్నాం. ఈసారి మీతో పాటు జరుపుకోవాలనుకున్నాం, అందుకే చూపిస్తున్నా. ఇసుకతో పాటు మర్రి ఉడలు, మర్రాకులు, నాచు, శంఖాలు ఇట్లా తీసుకొని వెళ్తాం మేము ప్రతి సంవత్సరం. ఇసుకొచ్చినాక బంతిపూలు ఇంట్లో కార్యక్రమం మొదలైపోయింది. నైట్ కూర్చొని దేవుడి సైడ్ అంతా పుప్పడం వేసాము చూడండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మా ఇంట్లో కుమ్మరేలి దేవుని ప్రతిమలు ఉన్నాయి, అవే ఫ్రెండ్స్ అవి. చూడండి మా ఇంట్లో నోము బుట్లు మంచిగా రెడీ చేసిళ్ళు, అట్నే బోనాలు కూడా రెడీ చేసిళ్ళు.
దేవుడి కోసం రెడీ చేసిన బెల్లప్పాలు, నోములు అన్నీ కలిపి ఒక దానిలో పెట్టేసి నైట్ అంతా ఒక నిద్ర వేసి తెల్లారంగా మళ్ళీ దేవునికి ఎత్తుకుంటాం. తినాలి మరి అవి. మీకు మీ కుటుంబ సభ్యులకి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. దేశపురాన్ని రాజానిధిగా చేసుకొని పాలించాడు. ఈ నరకాసురుడు భూదేవి కుమారుడు. అనేకమైన అతిశీత శక్తులు సాధించాలని తపనతో ఘోర తపస్సు చేసి భగవంతుని మెప్పించి గొప్ప వరం పొందాలనుకున్నాడు. తక్షణమే ఒక తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని ఘోర తపస్సుకు మెచ్చి భగవంతుని భక్త నీ భక్తికి వచ్చి నీకేం లక్షణాలు గుణగణాలు కలిగి ఉండి వరగర్వంతో ప్రజలను హింసించసాగాడు. తానే భగవంతుని నుంచి ఆటుకున్నాడు. అతని ఆగడాలకు అంతే లేకుండా పోయింది. పైగా మాయాదేవి మేఘాసురుగా గర్విష్ఠుడుగా దుష్టుడుగా సమస్త లోకాలను హింసించేవాడు. కనిపించిన స్త్రీలందరూ సర్మలయ్యేవారు. స్త్రీ పురుషులందరూ తాము కనిపించకుండా ఉండడం కోసం తమ తమ ఇళ్లలోని దీపాలన్నిటినీ ఆర్పివేసి చీకట్లో రగ్గుతూ బ్రతుకు వెళ్ళబుచ్చేవారు. శాంతి భద్రతలు లేక ప్రజలందరూ సతమతమయ్యేవారు. అతని రాజ్యంలో పాటు ప్రజలంతా భయభ్రాంతులతో బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. తాను ఎదిరించిన వారందరినీ నరకడమే పరమావధిగా పెట్టుకున్న ఈ రాక్షసునికి నరకుడు అనే పేరు స్థారకమైంది. నరకాసురుడు నరగర్భంతో మరింత విజృంభించసాగాడు. స్త్రీలను విస్మరించడమే అతని పాలిట మృత్యు అయింది. ఇతడు తన ప్రజలందరినీ బాధించడంతో తృప్తి పడక దేవేంద్రుని పైకి కూడా దండెత్తాడు. నాకు గది పెట్టావు కొబ్బరికాయ కొడతానా నెత్తిన పెట్టారు. కాలు పెట్టుకోవచ్చు. నెత్తిలో పెట్టుకోరాదు మరి సపరేట్. నెత్తిన కొంచెం మొక్కుకుంటాను.
గోదావరి